ఛానల్. ఈరోజు టమాటా సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: టమాటాస్, రైస్ ఫ్లోర్, సోప్ మౌల్డ్ అండ్ కోకోనట్ సోప్ బేస్. ఫస్ట్ టమాటోస్ని క్లియర్గా కడిగి దాన్ని గ్రైండ్ చేసి జ్యూస్ని అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ జ్యూస్లో నీట్గా ఏమీ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పల్ప్ పక్కకి తీసేసి దాంట్లో రైస్ ఫ్లోర్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సోప్ బేస్ని డబుల్ బాయిల్ మెథడ్లో స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేస్తూ బాగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా బాయిల్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, 85 మెంబర్స్ 85% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు వాచ్ చేస్తే అందరికీ నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మౌల్డ్ మనం చేసిన సోప్ బేస్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి కిందకి దింపుకొని పక్కన పెట్టుకొని మనం తయారు చేసుకున్న టమాటోలో కలిపిన రైస్ ఫ్లోర్ మిక్సర్ ఉంది కదా, ఆ మిక్సర్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అందులో వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడిని బేస్ చేసుకొని మొత్తం ఫుల్గా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని సోప్ మౌల్డ్స్లోకి టర్న్ చేసుకోవాలి. సోప్ మౌల్డ్స్లో టర్న్ చేసిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా యూస్ఫుల్ అన్నమాట, బాగా పనిచేస్తుంది. తర్వాత సోప్ మౌల్డ్ టర్న్ చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత అన్మౌల్డ్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో 24 hours పెట్టుకొని తర్వాత యూస్ చేసుకోవాలి. అన్మౌల్డ్ చేసేటప్పుడు ర్యాప్ చేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. థ్యాంక్ యూ గైస్.